హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాస వీరుల్లోకి వచ్చాడు. సాంసోన్ రాలేదు, ఇతను విశ్వాస వీరుల్లోనికి వచ్చాడు. తను పశ్చాత్తాపడలేదు, ఈయన పడ్డాడు. 32 చూస్తారా? హెబ్రీ 11:32. గిద్యోను, బారాకు, సాంసోను, యొప్తా, దావీదు, సామూయేలు, వారిని గురించి, ప్రవక్తల గురించి వివరించుట సమయం చాలదు అన్నాడు. విశ్వాస వీరుల్లో చేరిపోయాడు. చూసారా, దేవుడు లేనప్పుడు పతనమయ్యాడు. ఏదైనా బలహీనతలో ఉండి దేవుడు ఎడబాసి నువ్వు తిరుగుతూ ఉంటే, ఈ దినం దేవుడు నీకు ఇచ్చే వర్తమానం ఏంటంటే, బిడ్డ పశ్చాత్తాపడు. నువ్వు చేసే తప్పు ఒప్పుకో. ఆ తప్పులోనే ఉండి ప్రార్థన చేస్తావు. ఆ తప్పుని విడవకుండా ప్రార్థన చేస్తావు. నువ్వు పట్టుకున్న ఆ దాన్ని వదలకుండా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎంత ఘోరమైన ప్రార్థన అది. అది దేవుడు విన్నాడు, సాతానుడు వింటాడు. సాతానుడు వింటాడు. సాతానుడు నీకు కావాల్సిన డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాడు. ఎక్కడ కావాలంటే అక్కడ కొనిస్తాడు నీకు ఆయన. యేసుప్రభుతోనే చెప్పాడు, నీకేదో చూడు ఒక్కసారి ఈ లోకమంతా, నువ్వేదడిగినా ఇచ్చేస్తానంటాడు కదా. దేవుని ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ఎందుకు పోదు దేవుని దగ్గరికి. నువ్వు విడిస్తే కానీ దేవుని దగ్గరికి పోదు. నువ్వు అది వదిలేయాలా. ఏదైతే నీ జీవితాన్ని బాధించి దేవునికి నీకు నాయకుడు కాకుండా చేసిందో, దేవుడు నీ కుటుంబానికి యజమానుడు కాదు, నీ కుటుంబంలో కల్లోలం. దేవుడు నీ హృదయానికి యజమానుడు కాదు, నీ హృదయం కల్లోలం. నువ్వు శాంతిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఎప్పుడు కలంకంతోనే, ఎప్పుడు టెన్షన్తోనే ఉండిపోతావు. ఎప్పుడు దేవుడు నీ సంఘానికి రాజుగా ఉంచకుండా నువ్వు రాజుగా ఉండటానికి ప్రయత్నిస్తావో, నీ సంఘం కల్లోలం. దాన్ని యేసు ప్రభు లేకుండా చేస్తున్నావు. అది భయంకరం. నీవే రాజుగా కనపడాలనుకుంటున్నావు. ఆయన రాజు, ఆయన శిరస్సు సంఘానికి. మనం శరీరం, ఆయన పునాది మనం కట్టడం. ఆయన పరలోక వరుడు, మనం వధువుగా సిద్ధపడాలి. కాబట్టి ఆయన ఉండాలి. ఆయన నీతో ఉంటే నీ అపజయాలను కూడా జయాలుగా మార్చేస్తాడు. అపజయాలు కూడా జయాలుగా మారుస్తాడు కదా. వారితో లేడు ఆయన. అందుకని వారికి ఆయన నాయకుడు కాలేకపోయాడు, సహాయం చేయకపోయాడు, వారితో లేకపోయాడు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ ఆయనతో వచ్చింది. ఇంకోటి కూడా చూద్దాం. ఆయన అక్కడ నాయకుడు కాదు. అక్కడ నాయకుడు ఎవరు? పేతురు. మనుషులను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది దొంగలు ఉన్నారు. మా యేసుక్రీస్తుకే బిడ్డలమయ్యా అంటారు. కొంతమంది నాయకుల కాళ్ళు పోయి పట్టుకుంటారు. కొంతమంది పార్టీ ఎంతమందో చెప్తున్నారు, పార్టీకి అక్కడ పోదాం, అక్కడ మిస్సింగ్ ఉంది. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి పోలేదు, ఎక్కడనే మాట్లాడలేదు, ఎక్కడ ఒక నేపథ్యం సంపాదించుకోవాలి అనుకోలే. ఒకవేళ ఎప్పుడన్నా నాకు ఎవరైనా ఇచ్చి బలవంతం ఇచ్చినా నేను వరకు ఇచ్చేస్తా, పని వాళ్ళకి ఇచ్చేస్తా, ఇంట్లో తీసుకుంచుకోండి నా జేబులో. ప్రమాదకరం. ఏంటంటే తమ జీవితానికి నాయకుడిగా చేసుకోలేదు యేసుప్రభుని. వాళ్ళు నాయకుడిగా ఉంచలేదు. అక్కడ పేతురు మాట విన్నారు. పేతురు వారికి నాయకుడు. బైబిల్ ఏమన్నా తెలుసా? మళ్ళా గుర్తు చేస్తాను. అప్పుడప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేస్తానే ఉంటా. ఇర్మియా 17:5 ఎవడైనా మనుషులను ఆశ్రయిస్తే, వారిని హత్తుకొని ఉంటే, వాడు దరిద్రుడని తెలిసి, సాతానుడని తెలిసి, వాడి దగ్గరికి పోయి దండం పెట్టి వాడినే సన్మానించి వారికి అన్నీ ఇచ్చి, నువ్వు లేకపోతే మాకు లేదయ్యా, నువ్వు లేకపోతే పదవి మాకు రాదేమో అని భయపడి మనుషులను ఆశ్రయించిన వాళ్ళు శాపగ్రస్తులని రాశాడు బైబిల్లో. నేను చెప్పలా, దేవుని వాక్యం 17:5 ఇర్మియా 17:5 రాశాడు. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొని, నరులను ఆశ్రయిస్తే హృదయం యెహోవా మీద నుంచి పోద్ది. ఎవరైనా ఎప్పుడైనా నరులను ఆశ్రయించారా, మీ హృదయము దేవుని దగ్గర ఉందని ఎప్పుడు అనుకోవద్దు. తొలగిపోయింది అంతే. బైబిల్ ఏం చెప్పింది? రోమా 1:7 ఆఖరి భాగం, మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు చేత పిలువబడ్డవారు. నా పిలుపును మర్చిపోయి, నా క్రీస్తును మర్చిపోయి ఎవరి కాలాన్ని నేను పట్టుకోవటం ఏంది?
ఎవరినైనా నేను అభినందించటమేంది? సాతాను క్రియలను చేస్తున్న గురువుల దగ్గరికి పోయి గురువులతో సహవాసమేంది? ఏమవుతారు? ద్వంద్వ జీవితం, భయంకరమైన జీవితం అది. వారు ఏం చేస్తారో తెలుసా? లౌదోకే సంఘంతో అంటాడు, ఇట్లా ఎచ్చగా కానీ చల్లగా ఉండకుంటే నేనేం చేస్తాను అన్నాడు, ఉమ్మేసేస్తాను అన్నాడు. ప్రభు ఉన్నాడు, నీ రైట్స్ అడగొచ్చు, కానీ నీ చాలామంది సాతానుడు ఇచ్చే కిరీటాల కోసం. ఏం కిరీటాలు లేకపోతే? నాకు చాలా కిరీటాలు వచ్చాయి, నేనే తీసేసుకున్నాను అన్ని కిరీటాలు. నాకేం నష్టమైంది? అంతకంటే ఎక్కువ సేవ చేస్తున్నా, అంతకంటే అనేక ప్రదేశాలకు పోతున్నా, అంతకంటే అనేక మంది యేసు ప్రభువులో రక్షించబడ్డారు నా సేవ ద్వారా. వచ్చి వాళ్ళు ప్రభు ఇప్పటికీ చెప్తారు. నేను కూడా ఒక దిక్కు చెప్పాను మెసేజ్. దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు వాడుకోవాలి, కానీ మనుషుల కాల్లో పట్టుకొని కిరీటాలు తెచ్చుకోవాలనుకోవటం ఏంది? అది సాతాను గురువు కీడు చేస్తున్న వాళ్ళని గురించి. చూసారా? పేతురు దుడుకోడు, తెలుసు వాళ్ళకి. ఆ దుడుకు పేతురు దగ్గరికే పోతున్నారు వీళ్ళు. యోహాను కూడా పోయాడు, అంత పెద్ద భక్తుడైన యోహాను కూడా పోయాడు. కాకపోతే యోహాను ఒక మంచి పని చేశాడు. యేసు వచ్చి అక్కడ నిలబడి చెప్పినాక వాళ్ళు ఎవరు గుర్తుపట్టలే యేసుని. యోహానే గుర్తుపట్టాడు. ప్రభు సుమి అంటాడు. ఆయన మన దగ్గరికి వచ్చిన ఆయన ప్రభు సుమి అంటాడు. అంటే దగ్గరుండి యేసుతో ఉండేవాడు కదా, ఆ మాట చెప్తాడు. అది మన జీవితంలో తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సంఘములో ఉన్న నాయకులము, కాపర్లము, మేమందరం సర్వెంట్స్. ఎవరైనా గుడి ఉందనుకో, ఆ గుడిలో ప్రతి పాస్టర్ సర్వెంట్, వాళ్ళ ఉద్యోగాలు. మనం ఏం చేయాలి అంటే యేసు దగ్గరికి మనుషులను నడపాలా. నీ దగ్గరికి నీ కోసం కాదు మనుషులు నడపవలసింది, యేసు కోసం. నీ కోసం కాదు డబ్బులు. నువ్వు ఎంతన్నా తిను. భక్త సింగ్ గ్రూపులో ఉంది, వాళ్ళంతా ఇందనొచ్చు, కానీ మిగతాదంతా సంస్థకు పంపాలా. హాయిగా ఉండవచ్చు, సంపూర్ణంగా ఉండవచ్చు, సమృద్ధిగా ఉండవచ్చు. అది దేవుడే పంపుకోడు, సమృద్ధిగా ఉండును. కానీ మిగతా దేవుని సేవకు దేవునికి ఇవ్వాలా. చూసారా? యోహాను గొప్ప వ్యక్తి, బ్యాప్టిజం ఇచ్చే యోహాను. స్త్రీల గర్భిణుల వాటిలో ఈమె కంటే గొప్పోడు లేడని చెప్పాడు యేసుప్రభు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు గానొచ్చాడో ఏమన్నాడో తెలుసా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యోహాను 1:35 యేసుని చూపించాడు వెంబడించమని. వాళ్ళు యేసుని వెంబడించారు, యోహాను వదిలేశారు. రబ్బీ నీ కాపురం ఎక్కడా అని వెళ్ళాడు. రబ్బీ కాపురం ఎక్కడా? వచ్చి చూడమన్నాడు. ఆయన వ్యక్తిగతంలో కాపురంలో పాపం లేదు, ఆయన శరీరంలో పాపం లేదు, ఆయన సమాజంలో జీవించినప్పుడు పాపం లేదు. ఆయన ఎవరు ఎప్పుడు కీడు చేయలా. నాలో పాపం ఉన్నదని చెప్పగలిగిన వాడు ఎవడు అనే ఈ భూమండలంలో నిలబడి చెప్పగలిగిన ఆయన ఒక్కడే, ఇంకెవడని చెప్పలేదు. ఆయన తన శిష్యులని, యేసుప్రభు శిష్యులని చేశాడు. ఈనాడు చాలామంది చర్చెస్ వాళ్ళ శిష్యులుగా చేస్తున్నారు. కొంతమంది మేము బ్యాప్టిజం ఇచ్చాం మా సంఘానికి రావాలా, కొంతమందికి పెళ్లి చేసాం మా సంఘానికి రావాలా, నాకే దశం భాగం ఇవ్వాలా. ఎవడు చెప్పాడు? పాస్టర్ని ప్రేమించి ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వద్దని చెప్పేవాళ్ళు కూడా నాకు చాలామంది చెప్పేశారు అనుకో. అది దరిద్రం వాళ్ళకి. ఎందుకంటే వాక్యాన్ని విత్తువానికి వాక్యంలో పట్టవచ్చు, కానీ ఆయన మన నాయకుడు కాదు. అది మన ప్రేమ. దశంభాగం చర్చికి నీ ప్రేమను చూపచ్చు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంది అంటే, ఆయననే అంత పెద్ద ఆయన్నే యేసుప్రభుని చూపిస్తే ఈనాడు చర్చిస్ యేసుప్రభుని చూపడంలా చర్చిని చూపిస్తున్నారు. మాది విశ్వాసుల సంఘం, మాది బ్యాప్టిస్ట్ సంఘం, మేము బ్యాప్టిస్టాలు ఇస్తాం పెళ్ళికి కూడా, మాది పెందుకోస్త సంఘం, మాది పరిశుద్ధాత్మ దిగుద్ది. ఈ చర్చిలు పరలోకానికి వస్తాయా? రేపు నేను చచ్చిపోయినాక ఎవరు నాతో రారు, ఎవరికి నాకు సంబంధం లేదు. నా భార్యకి కానీ బిడ్డలకు కానీ ఎవరికి, నా కులానికి కానీ మతానికి కానీ. ఎందుకు అంత అపేక్ష? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎందుకు అంత అపేక్ష? గృహము విత్తనం పిత్రార్జితమే, కానీ నువ్వు అక్రమంగా సంపాదించింది ఉంటుందా పిల్లలకి? ఉండదు కదా, అది నిలవదు కదా. కాబట్టి కష్టించు, పని చేయి, కానీ దేవుడి వాడి ఉండు. రెండవది చూద్దాం. ఇంకా ఒకటి ఏంటంటే
అపోస్తుల కార్యం మనం చూస్తున్నాం. చాలా ఏంటంటే రోగం అంటే ఇప్పుడు తలనొప్పి వచ్చినా కూడా పాస్టర్లు బాగా చేసేస్తున్నారు. డాక్టర్లతో మా పని లేదు. ఇప్పుడు మా పాస్టర్లే డాక్టర్లు అవుతున్నారు. తలనొప్పికి పని చేస్తారు. దెయ్యం వస్తే ఇట్లా పట్టుకొని ఇట్టని ఇట్లా లాగితే చాలు, అబ్బా ఆ నొప్పికి తట్టుకోలేకపోతున్నా అంటది. ఇట్ట పట్టుకొని ఇట్లా ఆగుతారు. శరీరంతో పని ఏముంది? ఎక్కడ శరీరం దాకలేదు కదా యేసుప్రభు, పొమ్మన్నాడు అంతే. వీళ్ళు తాకుండా ఏం చేయరు, ఇట్ట బట్టి ఇట్ట అనాల. రెండవది యాంటిక్రైస్టులు. 2వ దశలోనిక పత్రిక 2:9 ఉంది. ఆ క్రైస్తవు చేస్తాడని, ఆ ఉచుచక్రియలు మహాకత్కార్యాలు చేస్తాడని అదంతా లాగుతాడు. పేతురు ఏం చెప్పాడు? అసలు తన బాటమే లేదు. ఎత్తుకొచ్చి కూసబెడతారు శృంగారపు దేవాలయం దగ్గర. లేయంటే లేచాడు. అది స్వస్థత. వైద్య శాస్త్రానికి చేత కానిది చేయటం. అది వైద్యశాస్త్రం ఎవరు ఇచ్చారు? దేవుడిచ్చాడు వైద్యశాస్త్రం. ఎక్కడుంది? కీర్తన 8లో ఉన్నాడు. తన చేతి పని మీద దేవుడు వానికి అధికారం ఇచ్చాడు. చేతి పని ఎవరు? దేవుని చేతి పని మనల్ని చేసింది. డాక్టర్లకు అధికారం ఇచ్చాడు. డాక్టర్లు వదిలేసి ప్రార్థన చేస్తారని పోవటం, ప్రార్థన చాటున ఎన్నో డబ్బులు మార్చకాలు ఎన్నో జరగటం, ఇవన్నీ ఏంటి? ఆయన దగ్గరికి ఎదిగినాడు వాళ్ళు. మనం ప్రభుదాస్ దగ్గరికి. ప్రభు కావాలి, ప్రభుదాస కాదు. మనకు ప్రభువు కావాలి. చూసారా ఏం చేశారు ఈయన? ఏం చెప్తాడు చూడండి, ఎంత మంచి మాట చెప్తాడు. 3:12 మధ్యలో నుంచి చదువుతా. 3:12 మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను, వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు ఏమని ఉంది? 3:12 మీరెందుకు మా వైపు చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు మీరు? మా చుట్టూ చూడటం ఏంది? ఇప్పుడు వాళ్ళు అయితే సాక్ష్యం చెబుతురా ప్రభుదాస్ బాగా చేశాడని. పిచ్చి బాధల్లారా ఏందా మాటలు? ఆయన బాగా చేసేవాడు. మీరేం చెప్తున్నారు చూడు, రాసిన మాట ఒక్కొక్క మాట వినండి. ఒక్కొక్క మాట తప్పు చెప్పానా? 3:12 కదా, 3:12 చూడండి. ఒక్కొక్క మాట. మా సొంత శక్తిగా చేత కానీ కదా, భక్తి చేత కానీ నడవను లేక బలమిచ్చినట్లుగా మీరెందుకు మాతట్టు చూస్తున్నారు? ఇది మేము చేయలేదే. ఆయన చేసింది మేమేసుకుని డబ్బులు సంపాదించుకోవటం ఏంది? మనుషులను ఆకర్షించుకోవటం ఏంది? దీనికి చర్చికి రావటం ఏంది? ప్రభుదాసు తలబెడితే బాగా అయిపోయినా నేను శరీరాన్ని ఆస్పదం చేసుకొని రావటం ఏంది? ఈ శరీరం ఉన్నంతకాలం జబ్బులు, బాధ, వేదన ఉంటుంది, చచ్చిపోతాం. శరీరం బాగు కోసం చర్చికి వస్తున్నామా? ఆత్మలు పరలోకం కోసం పోవడానికి చర్చికి వస్తున్నారా మీరు? ఎంత తప్పది. చాలామంది ఆ పని చేస్తున్నారు. అసలు పౌలు ఏం చెప్పాడో చూద్దామా? అపోస్తుడు ఆయన పౌలు ఏం చెప్పాడో చూడండి. ఆయన కష్టపడి పనిచేశాడు, అనేక ఆత్మలను సంపాదించాడు. కానీ ఆ 2వ కొరింథీ పత్రికలో ఏమంటాడో చూస్తారా? 5వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మీరు ముందు తీస్తే చదవండి. 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకి ఏమన్నారు? రాయబారులమై. ఎవరితో సమాధాన పడమన్నారు? ప్రభుదాస్తో సమాధానం పడితే వాళ్ళు ఉండడు, రేపు మట్లోకి పోతాడు. లేకపోతే నా కొడుకుని పెడతామేమో, లేకపోతే నా మనవని పెడతామేమో. పిచ్చోళ్ళు కడుకులు మనవల్ని పెడితే ఆరాధించేవాళ్ళు పిచ్చోళ్ళు. జాతి అహంకారం అది, దురహంకారం అది. మనవల్ని పెట్టమేంది, కొడుకులు పెట్టుకోవటమేంది? దేని గృహ పరిశ్రమ ఇది? మన సొంతదే, మన ఆస్తి ఇది. వాళ్ళు ఏం చెప్తున్నాడు? పౌలు ఏం చెప్తున్నాడు? పౌలు చెప్పిన మాటలు కూడా వీళ్ళకి ఎక్కదు. ప్రభుదాస్ చెప్పిన మాటలు ఎక్కుతున్నాయి, ప్రభు చెప్పిన మాట ఎత్తిపోదు. ఏమంటాడు? కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాప మెరుగుని ఆయన మన కోసం. చూసారా? ఆయన ఒక్కడే పాపం మెరిగి పాపం చేయని వాడు. మనందరం చేసిన వాళ్ళమే తెలుసా? మాజీ పాపులం.
మాజీ పాపలు కాలు పట్టుకోవాలా, అసలు ఆయన కాలు పట్టుకోవాలా? ఒకవేళ పాపం వదిలి ఉండొచ్చు, తప్పేం లేదు. మాజీ పాపలమే కదా. చూడు, చాలామంది మనుషులను ఆశ్రయించే వాళ్ళు అవుతారు. అది ఎంత ప్రభావమో. అయితే యేసు నిలిచాడు. యేసు నిలిచి వారిని ప్రేమించి, చూసారా మన యేసు ఎలాంటి వాడే అంటే, దారి తప్పి తిరుగుతున్న మనల్ని జాలిపడి దరికి చేర్చుకోవడానికి వచ్చాడు. వేదిక పాపిని రక్షించడానికి వచ్చాడు. అంధకార గడియల్లో చిక్కుకొని అల్లాడుతూ ఆ అంధకారంలో నుంచి బయటికి రాకుండా, నా ప్రభువా, నా దేవా, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ స్థితిలో నుంచి ఆయన నేను బయటకు తీసుకొస్తాడు. దేవా, ఎన్ని కష్టాలు నా జీవితంలో ఎదురవుతున్నాయని అంటే ఆ కష్టాలలో దేవుడు ఉంటాడు. ఆ కష్టాలలో దేవుడు ఉంటాడు. నా చిన్న వయసులో, నేను 73వ సంవత్సరం, శ్రీశైలం అడవి, భయంకరమైన అడవి. ఆ అడవి కింద కొన్ని ఎకరాలు ఇచ్చి అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ, చోరులను వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి ఒక పెద్ద కొన్ని వందల కాలాన్ని కట్టి కొన్ని ఎకరాలు ఇచ్చారు. చుట్టూ పెద్ద కొండలు ఎక్కలేవు. ఒక్క ప్రక్కనిచ్చే సైకిల్ మీద పోగలం. ఒక ఫారెస్టర్ గారు వాళ్ళ కొడుకు పేరు పెట్టడానికి పిలిచాడు. ఆడు మందిరం లేదు, ఏం లేదు, పేరు పెట్టా. వీళ్ళంతా ఎవరైనా పోయి వాళ్ళందరినీ దర్శించి ఒక మందిరం కట్టేసాం. అక్కడ పెద్ద మందిరం కట్టేసాం. ఆ మందిరాన్ని కట్ చేయాలా. వాళ్ళు అనుకున్నారు, ఫీల్డ్ వాళ్ళని పిలుస్తాను, వాళ్ళని పిలుస్తాను. వాళ్ళు మాకు అవసరం లేదు సార్, కట్టింది మీరే చేయండి చాలు, మా బంధువులను పిలుచుకుంటాం మేము అని చెప్పారు. కొంతమంది పెద్దని అప్పటికి తెలిసిపోయా. ఒక ఇంట్లో చెప్పారు, తహసీల్దార్ గారి ఇంట్లో అనుకుంటే, సార్ ఏం చేశారు సార్, వీళ్ళు మానలేదు సార్, చర్చిలోనే చేసుకుంటారేమో సార్, పచ్చుకుంటారేమో, వాళ్ళకి ఎందుకు సార్ చర్చి, మీరు కష్టపడ్డారు, మీకు ముందు మేము చెప్పలేకపోయాం అన్నారు. బైబిల్లో ఉంది ఆ మాట. ఆ కట్ చేస్తే ఏం చేశానంటే, ఇది దొంగల గుహం చేయొద్దని కట్ చేశాను. ఇద్దరు యవనస్తులు, నాకంటే పెద్దోళ్ళు, అప్పుడు నేనే చిన్నవాడిని, మా మీద పగబూనారంట, నాకు తెలియదు. ఆ సైకిల్లో పోతూ ఉంటే బాణాలు వేశారంట. ఒక్క బాణం నాకు తగల, బైబిల్ పెట్టించుకొస్తాను, ఒక్క బాణం నాకు తగల. తర్వాత ఏం చేశారో తెలుసా, నేను సైకిల్ మీద పోతుంటే పరిగెత్తుకుంటూ రావాలనుకున్నారట. నా చుట్టూ సుడగాలి ఉందంట, రాలేకపోయారు. ఇంకా ఎట్ట నన్ను హింసించాలనుకునే చేయలేకపోయి, మేము గూడెం పక్కనే, మా ఇల్లు చాలా దూరం ఉంటుంది, మా ఇంట్లో పడేనా మేము ఉంటే చంపాలనుకున్నారో ఏం చేయాలనుకున్నారో. మేము వేరే దగ్గర చెట్టు కింద మంచం వేసుకుని పండుకున్నాం. ఇట్లా వేసవి కాలంలో వాళ్ళు పోయి ఇంట్లో దూరి ఏమీ లేకపోతే గ్లాసులు పగలగొట్టి గుడ్డలు తీసుకొని, పెళ్లి గుడ్డలు అన్నీ ఊడ్చేసి వెళ్ళిపోయారు. కిటికీ తీసుకునే కిటికీ దూరంగా ఉండ. బైబిల్ మీద చెప్తున్నా. చాలా కాలం అయింది. ఓ సండే మాట్లాడు పోయా ఆ చర్చికి. ఒక ఆయన కొంత ఏడ్చుకుంటూ వచ్చాడు. నేను సాక్ష్యం చెప్పాలి సార్ అన్నాడు. చెప్పయ్యా సాక్ష్యం అన్నా. సార్, పడిన వాళ్ళం మేము సార్ మీ ఇంట్లో. ఒకడు దోరణాల్లో కోస్తుంటే చంపబడ్డాడు. నా భార్యను ఒకడు ఎత్తుకుని పోయి నా కాలు నరికేశాడు. మీరు క్షమించాలని చెప్తే చాలు సార్ అని. అయా, పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టను, ఇప్పుడైతే పెడతా. అప్పుడు పెట్టినాను, ఎందుకంటే వాళ్ళంతా అమాయకులు, దొంగలు. వీళ్ళు తెలిసిన దొంగలు కాబట్టి పెట్టాలా, అవసరం వస్తే పెట్టాలా, అవసరం వస్తే లాగొచ్చు. వీళ్ళు తెలిసిన దొంగలు, ఇప్పుడు వాళ్ళు తెలియని దొంగలు. వాళ్ళ జీవితం చిన్నప్పటి నుంచి అదే పని. కాబట్టి నన్ను వచ్చి చెప్తే పెట్టలేదు కదా, నేను మీ మీద కేసు, మీ మీద బాధ ఉంటే మేము ఊరి మీద ఎట్టొస్తాం మమ్మల్ని. ఆ రాత్రి మీటింగ్కి ఏం చేశారో తెలుసా, అది అయిపోయినాక ముందు క్రిస్మస్ రాత్రి మీటింగ్కి పోతే నా భార్య క్రిస్మస్ చీర కట్టుకొని తెచ్చిపెడితే అది తెచ్చుకుపోయారు. నా భార్య పెళ్లి చీర కట్టుకొని వాళ్ళిద్దరూ, ఈమె అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు, ఈ చీర చూసేది ఈ చీర చూసేది ఎడుచుకునేది, రెండు చీరలు. అంతకుముందు క్రిస్మస్కి పోతే ఈరోజు చూడే భయంకరంగా ఎక్కడున్నాయి ఆ బాణాలు ఏడబనికి వచ్చాయి. అందుకే నా పాట రాసింది, నేను నడిచే త్రోవలో నీవు నాతో ఉన్నావు. 40వ సంవత్సరం నాకు సేవలోకి వచ్చినప్పుడు రాశాను.
ఎప్పుడు నన్ను వదలడు. ఎప్పుడు నా మీద కసి మూస్తే ఆ కసి నాకు రాదు. కొంచెం పెద్దవాడిన ఇప్పుడు కొంచెం బీపీ షుగర్ కొంచెం కోపడతానేమో, కానీ కోపడతా కానీ నాకు పగుండదు. దేవుని మందిరాల్లో చెబుతారు పగుండదు. ఆవేశం, ఆ టెన్షన్ కోపడతా అంతే. కాబట్టి తీర్పు తీర్చే దేవుడిని నేను నమ్ముతా. ఆయన బలమైన తీర్పు తీరుస్తాడు, చిన్న తీర్పు తీయడు. ఆయన తీర్చే తీర్పు మనకు జరిగే కష్టాలకి నష్టాలకి 10 తీర్చుతాడు. మనకేమన్నా కొరవ ఉంటుందా? ఎంత ఆశ్చర్యమో తెలుసా? మా ఫీల్డ్ సెక్రటరీ, చర్చి సెక్రటరీలు, వాళ్ళ ట్రెజరర్లు అప్పుడే కర్నూలంతా అందించేశారు. అప్పుడు ఫోన్లు లేవు. కొంతమంది పోయి చెప్పారు, నేను తిరిగిన చర్చిలకి. తెలుసా, ఒక్కొక్కరు ఒక్కొక్క గుడుసు. నేను చూసిపోయింది ఒక జట్కా బండిలో ఒక టంకు పెట్టి ఒక చిన్న ఇది చేసిపోయా. మా ఇంటి నిండా సామాన్లే, ఇంటి నిండా బట్టలే. ఒక నెలకే 10 100 వచ్చేసాయి. నేను ఈ అడవును కూడా అడవలేదు. అప్పుడు నవ్వుతా ఉన్నా. ఈ అడవుల్లోకి వచ్చే పావం పైకెక్కింది. అనేకసార్లు రాళ్ళతో కొట్టించుకున్న ఒక ఊళ్ళో స్వార్థ ప్రకటిస్తుంటే ఈనాడు ఆడ చర్చి ఉంది. ఈనాడు ఆడ చర్చి ఉంది. రాళ్ళతో కొట్టిన వాళ్ళే. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి విని చాలా సంతోషించగలిగా. మాకు ఒక డొక్కు బండిలాగా అయిపోయిన బండి, కారు చర్చిదప్పుడు చెడిపోయింది. బాగా ఇచ్చేశారట్టే నాకు. అది చెడిపోయింది, బాగా చేయించుకున్నాం. అది ఆ అడవుల్లోనే చెడిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ మనవాళ్ళంట. వాళ్ళ మనవాళ్ళు ప్రభుదాస్ మాస్టర్ గారు అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పేరు చూసి అర్ధరాత్రి మా బండి కట్టి మమ్మల్ని వినుకుండా తీసి ఒక కారులో ఎక్కించి అందరూ మాతో ఉండి క్షేమంగా పంపించారు. చూసారా, దేవుడు ఎప్పుడు కన్నీటిలో కూడా మీకు తోడుంటారు. బిడ్డ, ఏ మనిషిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. వాళ్ళు మనకు ఒకటి చెప్తారు, వాళ్ళకి ఒకటి చెప్తారు. వాళ్ళు ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు. అటు చేసి ఇటు చేసి మన కడుపు కట్టడానికే చూస్తారు. కొన్నిసార్లు మనకు విరోధంగా నడవటానికే చూస్తారు. మనుషులు నమ్మితే స్టాండర్డ్ లేదు మనుషులకి. ఆ స్టాండర్డ్ మనుషులు. కాబట్టి ప్రతి మనిషిని అంటాం లేదు, యేసుక్రీస్తు నమ్మనోళ్ళు, ఆ నమ్మినోళ్ళు చాలా మంచిది. ఎందుకంటే దేవుడు ఏ గడి అయినా, ఏ నిషిద్ధ రాత్రి అయినా, ఏ అంధకార గడి అయినా, ఏ సంబంధమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నా నా ప్రాణాన్ని తీసుకుంటాను అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రాణం తీసుకుని నరకానికి పోకూడదు ఎప్పుడు. బిడ్డలు ఎన్ని వచ్చినా, ఏ గడియ వచ్చినా కూడా ఆత్మహత్య అనేది పాతకం. నిత్యం నరకంలో గాలాల. అక్కడ దేవుడు ఉంటాడు, గుర్తు చేసుకోండి. అక్కడ దేవుడు ఉంటాడు. నీ కన్నీటిలో, నీ వేదనలో, నీ పరిస్థితులకి నేనేం చేయలేము, చనిపోవటమే నాకు మార్గం అని నువ్వు అనుకుంటావేమో. అవసరం లేదు. ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు. ఆయన నీ సమస్యకి, నీ జీవితానికి పరిష్కారం ప్రభుదాసి లేడు కానీ ప్రభు అయిన యేసు ఇస్తాడు. ఆయన దగ్గరికి రండి, మనం చూసుకుందాం. తర్వాత యేసు ప్రభు 3 సార్లు అడుగుతాడు ఆయన, నన్ను ప్రేమించుతున్నావా, నన్ను ప్రేమించుతున్నావా అని. యోహాను సువార్త 21వ అధ్యాయం ఆఖరి భాగం చదవండి. ఆఖరి భాగం 15 నుంచి ఆఖరు ఆ కథ అంతా చదవండి. అక్కడ ఏం జరుగుద్దంటే, ఆయన పేతురు దగ్గరికి వస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. ఆ మాట అడిగినప్పుడు పేతురు ఒక విధమైన భయం కలిగింది. నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పలేకపోయాడు. 3 సార్లు అడిగినప్పుడు తన హృదయంలో అంతా ఒకేసారి ప్రవశించింది. ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు నువ్వు నేను చెప్పగలను ఆ మాట. ప్రేమ ప్రేమ నేను రాస్తా, ప్రేమ ప్రేమని పాడతారు అంటే నేను ఎక్కువ ప్రేమించానే. పాట రాసినా మాట్లాడినా అది ప్రేమ కాదు, ఆయనకి తెలిస్తే ప్రేమ. అందుకోసమే పేతురు అన్నాడు, నీకు తెలుసు ప్రభు అన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభు అన్నాడు. అప్పుడు చెప్పాడు మేయ్ కాయ్ నడుపు అని. ఎప్పుడైతే ఆ సముద్రం పైన ఉండి ఆ వల కోసం ఇక ప్రేమ లేక వలాన్ని వదిలేశాడో,
రా పెతురు నా మందను మేపు, కాయ్ నడుపు. అప్పుడు అప్పగించాడు ఆ పని ఆయనకి. ఆ పెద్ద అనుభవం వచ్చిన తర్వాత, తను ప్రేమించిన తర్వాత, తన ప్రేమనే పంచుకున్న తర్వాత అప్పుడు ఇచ్చాడు. ఆ ప్రేమ ఎప్పటికీ మారదు. ఇప్పుడు మేము సేవకు వచ్చి 56 సంవత్సరాలు ఎప్పుడూ మారవు. నేను ఒకసారి ఫైటింగ్ చేస్తాను, మాకు రావాల్సింది. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా నిస్వార్థంగా నిర్మలంగా కష్టపడి పనిచేస్తాను దేవుని కోసం. ఎన్నో ప్రణాళికలు పెడతా. ఒక సంఘజ్యోతి రాయాలంటే తక్కువ కాదు నెలకి. అది ఎంతో మైండ్ కష్టపెట్టుకోవాలా కొంచెం రాయాలంటే. అన్నీ గాన్లహరులు ఇవన్నీ ప్రతి చర్చిలో ఏ చర్చి దిగదారులా పనిచేసి వచ్చిన మా చర్చిస్ అన్నీ కూడా ఈనాడు కోట్లతో పరిగెత్తుతున్నాయి చర్చిలు. పాస్టర్లకు లక్షలతో పరిగెత్తుతున్నారు దక్కల. ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలా, దేవుడిచ్చిన దాన్ని ఆశీర్వదించుకోవాలా, దేవుని కోసం పెట్టాలా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఇది నిన్ను కూడా అడుగుతున్నాడు ఆయన. నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరానికి వచ్చి ఒక్కొక్కరం ప్రేమిస్తుంటే గుండె మీద చేసుకొని చెప్పండి, నేను దేవుని ప్రేమిస్తూ గుడికి వస్తున్నాను. ఆయన ప్రేమ నాకు కావాలా? లేకపోతే ఆయన శిక్ష భయంకరమైంది. ఆయన శిక్ష చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. ముందు ఏలుతో కూడా తీసేస్తారు. పోయినసారి మనం చెప్పాం, పోయినసారి కూడా పశ్చాత్తాపమే వచ్చింది కదా. ఎస్తేరు చేసిన పని, ఎఫ్రాయిం చేసిన పని, ఎఫ్రాయింకి తెలుసు, ఆ గ్రంథంలో రాశాడు పరలోకం ఉందని తెలుసు, మరణం ఓడిపోద్దని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎఫ్రాయిం పశ్చాత్తాపడలేదని రాస్తాడు లాస్ట్ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో. ఎఫ్రాయిం పశ్చాత్తాపడలేదు. ఆ పశ్చాత్తాపడనందుకు తన కుటుంబం ఏమైపోయింది. బిడ్డలారా, పశ్చాత్తాపడదాం, యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఒకసారి తలలోంచుకుందామా? ప్రభా, నేను నీ దగ్గరికి వస్తాయా? నాకెవరు వద్దు. ప్రభుదాసు నువ్వు మాట్లాడమంటే మాట్లాడినోడే, కానీ ఆయన నాకెందుకు? ఆయన నా కాపరి కాబట్టి ప్రేమిస్తా, ఇస్తా, అంతే తప్ప నాకు నువ్వు కావాలి. మందిరం కాదు, మందిరం అవసరం లేదు. ఈ మందిరంలో నేను ఉన్నాను. నాకు ఒక పెద్ద మందిరం ఉంది, సియోను మందిరం. సియోను కొండ మీద ఉంటుంది. అది జ్యేష్ఠ సంఘం, అది నా సంఘం. ఈ సంఘం నన్ను ఎత్తి ఆ మర్చిపోబడనవుతారు అంతే. కానీ వాస్తవంగా ఆ సంఘం మీద ప్రేమ నీకున్నట్టయితే ఈ దినం దేవాన్ని నేను నిశ్చలంగా ప్రేమిస్తా, నిర్మంగా ప్రేమిస్తా, నా పూర్ణ హృదయంతో ప్రేమిస్తా, నా పూర్ణ వివేకంతో ప్రేమిస్తా, నా పూర్ణ ఆత్మతో ప్రేమిస్తా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. మేమందరం మట్టివాళ్ళం నాయన, పడిపోయే వాళ్ళం, పతనమయ్యే వాళ్ళం. నీవే ప్రభా దరికి చేరి మమ్మల్ని రక్షించి నీ పరలోకానికి తీసుకెళ్లాలని ఇష్టపడ్డావు. అయితే ఇంకా మేము ఆ స్థితిలో ఉంటే భయంకరం తండ్రి. ఆ స్థితిలో లేకుండా మేము నివారమై ఉండటానికి సహాయం చేయండి. ఇంకా చాలామంది ద్వంద్వ వైఖరితో ఉంటున్నారు. సాతాను అనునంగులతో కాళ్ళేస్తున్నారు. మళ్ళా నీతో సేవ చేయాలని నీతో పరిచర్యకు వస్తున్నారు. అది ఫలించదు, అది ఆశీర్వదించబడదు, అది దేవుని సేవ కాదని. కాబట్టి ప్రభా, నిన్ను ప్రేమించి చేసే సేవే దేవుడి సేవ. కాబట్టి ప్రభా, మేము నిన్ను ప్రేమించి నీ పరిచర్య చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, పేతురుని ఎలా నువ్వు పైకి తీసావో, పిల్లలారా అని నీ బిడ్డ అని నీ కౌగిల్లోకి చేర్చుకున్నావు, మమ్మల్ని కూడా అలా చేర్చుకోను ఆయన. మమ్మల్ని కూడా అలా చేర్చుకోండి. నీ ప్రేమ నిత్య ఆనందం ఈ భూలోకంలో, నీ ప్రేమ పరలోకంలో మాకు నిత్యం ఉంటుంది. నీ కృప, నీ సన్నిధి ఉంచమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.